ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాపాడారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నీ దయ వలన ప్రభువా ప్రతి దినం కాపాడుతూ ఉన్నారు, అందును బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా నీ స్తోత్రాలు. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించండి. మీ బలమైన సన్నిధిని మా మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది వారు కలిగి ఉన్న సమస్యలను బట్టి అయ్యా, ఇగో నాయన, అనారోగ్యములను బట్టి అయ్యా, విడుదల కొరకు, స్వస్థత కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. గొప్ప విడుదల, స్వస్థత యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరికి దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు. పాడుచున్న పాటలో మీరుండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ స్తోత్రాలు. ఈ మాటలు వినేవారందరికీ మేలు కలుగు చేయనట్లు, దీవెన కలుగు చేయనట్లు, ఆత్మీయతలో బలపడినట్లు మహోన్నతుడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో పరిశుద్ధుడా మీరు మాతో ఉండి అయ్యా, ఎవరి నిమిత్తం మేము ప్రార్థించినా వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువుని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి దేవుని గనపరచాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభును గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలామంది మా బిడ్డల ఉద్యోగముల కొరకు ప్రార్థన చేయండి అని, సంతానం కొరకు ప్రార్థన చేయండి అని, ఆరోగ్యముల కొరకు ప్రార్థన చేయండి అని మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యములనైనా చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి కార్యమునైనా జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉపవాస శుక్రవారి ప్రార్థన కూడికలో మనొక అంశమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అంశముని దినం మీకు నేను తెలియజేస్తూ ఉన్నానండి. బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం మన అంశమును దేవుని బిడ్డలారా గడిచిన 3 వారాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఇక 4వ వారంలోకి మనం వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ వారం మరికొన్ని ఆత్మీయమైన విషయములను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన మూల వాక్యంగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6 నుండి 9 వరకున్న వచనములను ఈ దిన ఉపవాసి ప్రార్థన కూడికలో మన ధ్యానము కొరకు మనం చదువుకుందామండి. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని మరొకసారి ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊర్లన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిననిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుగా కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మూలవాక్యముగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6 నుండి 9 వరకున్న వచనములను మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, గడిచిన శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో కొన్ని విషయములను మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతును హతము చేసినప్పుడు, దావీదు గొలియాతును చంపినప్పుడు దేవుని బిడ్డలారా, అతడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని చూచిన వారందరూ కూడా చాలా సంతోషించినట్లు 18వ అధ్యాయం 1 నుండి మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా దావీదు దేవుని బిడ్డలారా గొలియాతును హతము చేసిన సంగతి తెలుసుకున్న సౌలు కుమారుడైన యోనాతాను దావీదుని ఎంత ఇష్టము కలిగి దావీదును ప్రేమించి తనకు స్నేహితునిగా చేసుకున్నట్లు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, అక్కడున్న పెద్దలందరూ కూడా, రాజ్యంలో ఉన్న పెద్దలందరూ కూడా దావీదు యొక్క సుబుద్ధిని చూచి అతని ఎంత ఇష్టము కలిగి ఉన్నారని కూడా చెప్పుకోవడం జరిగింది. 5వ వచనంలో మనం చూస్తే, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు
యోధుల మీద అతను నియమించాను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా దావీదు ఏమండి ఒక బలవంతుడైన శూరుడైన ఫిలిస్తీయుడైన గాతువాడైన గొలియాతును హతమార్చాడో దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదునకు ఒక ప్రాధాన్యత ఏమండి రాజ్యంలో కలిగింది. దేవుని బిడ్డలారా, దావీదును కొంతమంది యోధుల మీద అతన్ని అధిపతిగా అతన్ని నియమించినట్లు మనం చూస్తున్నాం. చూడండి, యోధుల మీద అతన్ని నియమించిన గనుక అంటే కొంతమంది యోధుల మీద పెద్దగా దావీదును సౌలు నియమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇంతటి కార్యము జరిగినప్పుడు దేవుని బిడ్డలారా చాలామంది స్త్రీలు ఊళ్ళన్నిటిలో ఉండి వచ్చి చాలా సంతోషంతో సంభ్రమంతో వాద్యములతో దేవుని బిడ్డలారా వారు ఏమని పాడుతున్నారు, పాడి వారు గణపరుస్తున్నారు. ఏమని పాడుతున్నారంటే ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినరి. ఇప్పుడు ఆ స్త్రీలందరూ కూడా చాలా ఊళ్ళ నుంచి వచ్చి ఇంతటి జయము దావీదు వల్ల కలిగింది, ఏమండి మనకున్న భయము తొలగిపోయింది అని చెప్పి సౌలు 1000 కొలది శత్రువులను హతమారిస్తే దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చాడు అని చెప్పి వారు గానాలు పాడుతూ ఉన్నారు. ఈ విషయము సౌలునకు ఇంపుగా లేదు. ఎందుకంటే నాకంటే చిన్నవాడు దావీదు, నేను రాజును, నన్ను ఎక్కువగా గనపరచాలి, కానీ నాకంటే ఎక్కువగా ఈ యవ్వనస్తుడైన దావీదును గనపరుస్తున్నాడు. ఈ యొక్క దావీదు ఏపాటివాడు, దావీదు 10,000 కొలది అంటున్నారు, నన్ను 1000 కొలది అంటున్నారు అని కోపము తెచ్చుకున్నాడండి. ఎవరండి? సౌలు. కోపము తెచ్చుకున్న సౌలు నాటి నుండి ఎలా ఉన్నాడని మనం చూస్తే 9వ వచనంలో, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపేను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు దావీదు చిన్నవాడు, దావీదునకు ఐశ్వర్య ప్రభావములు లేవు, దావీదునకు అధికారము లేదు, ఏమీ లేని వాడికి నాకంటే ఘనత కలిగింది అని ఒక రకమైన అసూయ ఎవరిలో ప్రారంభమైందండి? సౌలులో ప్రారంభమైంది. ఆనాటి నుండి కూడా దావీదు మీద విసపు చూపు అంటే మంచిగా చూడడం మానివేశాడు. విసపు చూపు అంటే కీడు చేయాలి, విషము అనగా హాని కలిగించేది, విషము అనగా అది మరణకరమైనది. అటువంటి మేండి చూపును సౌలు దావీదు విషయంలో కలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు దావీదు మీద అసూయ పడుతూ ఉన్నాడండి. దావీదుని పొగడడం, దావీదుని హెచ్చించడం సౌలులకు ఏమాత్రం నచ్చలేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనదండి. అసూయ ఏ వ్యక్తి మీదైనా ఒక వ్యక్తి కలిగి ఉంటే వారి కీడు చేసినంత వరకు కూడా వారు నిద్రపోరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, ఐశ్వర్యము కలుగుతుంది, తనకంటే గొప్పవాడు అవుతున్నాడు గనక ఆ వ్యక్తి కీడు చేసినంత వరకు కూడా నిద్రపోరండి. దేవుని బిడ్డలారా, అసూయ అనేది అది ప్రమాదకరమైనది, అది విషపు చూపు నిలుపుతుంది ఇతరుల మీద. సౌలు కూడా దావీదు మీద అసూయ చేతనే విషపు చూపు కలిగి ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరి మీదైనా అసూయ తత్వం కలిగి ఉంటే వారిని హతము చేసినంత వరకు కూడా వారు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మీద కూడా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా అసూయ చేతనే సిలువకు అప్పగించారండి. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు ఫిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించితురని అతడు ఎరిగి ఉండెను. అంటే ఫిలాతు అసూయ చేతనే వీరు యేసును అప్పగిస్తున్నారని ఎరిగి ఉండి, నేను ఎవరిని విడుదల చేయాలి,
నేను ఎవరిని విడుదల చేయాలంటే వారు ఏమంటున్నారండి, బరబ్బానే విడుదల చేయమంటున్నారు. బరబ్బాను మనం చూసినట్లయితే ఇతడు నరహంతకుడు, ఇతడు దొంగగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇటువంటి కిరాతకుడైన నరహత్య చేసే వ్యక్తిని వారి విడుదల చేయమంటున్నారు. కానీ ఏ నేరము ఏ దుష్కారము చేయని యేసు మీద వారు అసూయతత్వం కలిగి, ఎందుకంటే యేసు వెనక ఎంతో జనసమూహం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చనిపోయిన వారు బ్రతికింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎన్నో జీవితాల పాపము నుండి దేవుని బిడ్డలారా ఏమండి ఒక మంచి జీవితంలోనికి వచ్చారు. పాపాన్ని విడిచి మంచివారిగా బ్రతుకుతున్నారు గనుక యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రఖ్యాతి ప్రతి ఊళ్ళలోనూ కూడా ఏమండి వెళ్ళిపోతూ ఉంది. దానిని చూచినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులైన వారు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి మీద అసూయ చేత సిలువ వేయమని వారు కేకలు వేస్తూ ఉన్నారండి దేవుని బిడ్డలారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీదే అసూయతత్వం కలిగి, ఆయన దేవుడని ఎరిగి కూడా ఆయన మీద అసూయతత్వం కలిగి ఆయన ఎలా అయినా ఏమండి దేవుని బిడ్డలారా చంపాలని ఆలోచన కలిగి సిలువ వేయమని వారి కేకలు వేసినట్లు, అసూయ చేతనే వారి కేకలు వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ విషయం మనకు మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో కూడా మనకు కనబడుతుందండి. హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఏ వ్యక్తి అయినా ఇతరుల మీద అసూయతత్వం కలిగి ఉంటే వారికి ఏదో కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వస్తే ఇస్సాకు గెరారులో కాపురం ఉండి దేవుని బిడ్డలారా అదే సమయంలో అక్కడ కరువు ఉండినప్పుడు దేవుని బిడ్డలారా ఫిలిస్తీన్ల దేశంలో తాను విత్తనం వేసి 100 అంతలుగా ఫలం పొందుకున్నాడు దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనకు ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో మనకు కనబడుతుందండి. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఇస్సాకు విత్తనం వేసి 100 అంతల ఫలం పొందుకొని క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడో 14వ వచనంలో మనం చూస్తే ఇస్సాకును చూచిన ఫిలిస్తీన్లు అసూయపడ్డారు. ఫిలిస్తీన్లు ఏం పడ్డారండి? అసూయపడి ఇస్సాకు మన దేశస్థుడు కాదు, ఆయన పరదేశిగా మన యొక్క ప్రాంతమునకు వచ్చి మన దేశంలో అభివృద్ధి పొందిపోతున్నాడు, మన దేశంలో వృద్ధి పొందుతూ ఉన్నాడు గనక ఇస్సాకుని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు అని చెప్పి అబీమెలెకునకు ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునకు తెలియజేయగా అబీమెలెకు ఇస్సాకు యొద్దకు వచ్చి అంటున్నాడు, నీవు అభివృద్ధి పొందుతూ ఉన్నావు గనక నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఈ ప్రాంతం విడిచి నువ్వు వెళ్ళిపోవాలని అబీమెలెకు చెప్పినట్లు ఆదికాండం 26:16వ వచనంలో మనకు కనబడుతుందండి. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, మా మధ్య నువ్వు నివాసం చేయడానికి వీలు లేదన్నప్పుడు ఇస్సాకు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడికి వెళ్ళిన దేవుడు ఇస్సాకునకు తోడై ఉండటం వలన ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దీవించబడుతున్నాడు దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపబడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఒక అసూయ అనేది ఒక వ్యక్తిని అక్కడి నుండి పంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇస్సాకు యొక్క అభివృద్ధి, ఇస్సాకు యొక్క ఆశీర్వాదము చూచి ఫిలిస్తీన్లు తట్టుకోలేకపోయారు. ఫిలిస్తీన్లు ఏమయ్యారండి? అసూయ పడ్డారని అక్కడ దేవుని వాక్యంలో 14వ వచనంలో మనం చూస్తాం. అసూయ అనేది ఎంత ప్రమాదకరమైనదో చూడండి దేవుని బిడ్డలారా. అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా యాకోబునకు 12 మంది కుమారులు ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందులో 11వ వాడైన యోసేపును యాకోబు ఎంతో ప్రేమించి విచిత్రమైన అంగీలను కుట్టిస్తూ, రంగురంగుల అంగీలను కుట్టిస్తూ యోసేపును ఎక్కువగా తండ్రి ప్రేమించుట మిగతా కుమారులు చూచి సహించలేక, అంతేకాకుండా యోసేపు మంచి సుబుద్ధి కలిగి యోసేపు మంచితనము కలిగి ఉండుట సహోదరులు తట్టుకోలేక దేవుని బిడ్డలారా యోసేపుని ఎలా అయినా లేకుండా చేయాలని వారు సహోదరులై ప్రయత్నం చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనములోను 37వ అధ్యాయము 25వ వచనములో మనం చూసినట్లయితే ఒక దినాన్ని యోసేపు అన్నల దగ్గరికి వచ్చినప్పుడు
వారు యోసేపు ఒంటరిగా దొరికాడు గనుక యోసేపుని చంపివేద్దామనే దురాలోచన కలిగి యోసేపును పట్టుకొని ఒక గుంటలో పడవేసినట్లు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా 25వ వచనములో మనం చూసినట్లయితే వారు గుంటలో పడవేసినప్పుడు యోధా అంటూ ఉన్నాడు, ఆయన మన రక్త సంబంధే కదా, అతన్ని మనం తీసి ఇదిగో ఇస్మాయేలీలు వారు ఐగుప్తు దేశంలోకి వెళ్తూ ఉన్నారు కదా, వారికి అమ్మివేద్దాం అని చెప్పి ఆ గుంటలో నుండి యోసేపును తీసి, దేవుని బిడ్డలారా యోసేపు యొక్క అంగిని తీసి దానికి ఒక పశువు రక్తమును పూచి దాన్ని తండ్రికి చూపించి యోసేపు చంపాలని వారు ఆలోచన కలిగి యోసేపును ఇస్మాయేలీలకు అమ్మివేసినప్పుడు ఇస్మాయేలీలు దేవుని బిడ్డలారా ఐగుప్తునకు తీసుకొని వెళ్ళి పొతీఫరునకు అమ్మివేసినట్లు దేవుని బిడ్డలారా 37వ అధ్యాయము 36వ వచనంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా. అంటే అసూయ సొంత సహోదరునే అమ్మివేసేటట్లు చేసింది. అంటే యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమించడం తన అన్నలు సహించలేకపోయారు. దేవుని బిడ్డలారా ఇటువంటి తత్వం అనేది ఏ కుటుంబంలో కూడా ఉండకూడదండి. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనదని మీకు చెప్తూ వస్తూ ఉన్నాను. అంటే సొంత సహోదరునే అసూయ చేత పగబట్టి వారు అమ్మివేశారు. దేవుని బిడ్డలారా అలా మనం చెప్పుకుంటూ వచ్చినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వరకు మనం చదివినట్లయితే దానియేలు బబులోను రాజ్యంలో మంచి సుబుద్ధి కలిగి ఏమంటే దేవుని బిడ్డలారా నమ్మకస్తుడిగా ఏ తప్పైనను ఏ నేరమైనను లేక మంచి ప్రవర్తన కలిగి ఉండినప్పుడు దేవుని బిడ్డలారా దానియేలును కూడా అసూయ చేత బబులోను రాజ్యంలో ముగ్గురు వ్యక్తులను ప్రధానులుగా దర్యావేసు రాజు నియమించాడు. దేవుని బిడ్డలారా ఈ ముగ్గురును ప్రధానమైన వ్యక్తిగా దానియేలు నియమించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానియేలు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. దానియేలులో ఏ తప్పు కనుగొనలేకపోతున్నారు, దానియేలులో ఏ నేరము కనుగొనలేకపోతున్నారు. నమ్మకస్తుడిగా ఉన్నాడు రాజు యొద్ద గనుక దేవుని బిడ్డలారా అక్కడ మనం చూసినట్లయితే చూడండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన ఏదో కనిపెట్టుచుండిరి గాని దానియేలులో ఏ తప్పైనా ఏ నేరమైనా వారు కనుగొనలేకపోయారండి. అయితే దానియేలు దేవుని పద్ధతి విషయంలోనే దొరుకుతాడనే సంగతిని వారు తెలుసుకొని దేవుని బిడ్డలారా రాజు యొద్దకు వెళ్ళి వీరందరూ కూడా కలిసి దేవుని బిడ్డలారా ఒక శాసనాన్ని పుట్టించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. రాజా నెల రోజుల వరకు ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలంటే మీకు మాత్రమే చెప్పుకోవాలి, ఎవ్వరు కూడా వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేయకూడదు, ఎవ్వరు వారి వారి దేవుళ్లకు తెలియజేయకూడదు అని ఒక శాసనమును నియమించి రాజు చేత సంతకము చేయించి దాన్ని అమల్లో పెట్టినట్లు దేవుని బిడ్డలారా ఏమండి 7 నుండి 8, 9 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుందండి. హల్లెలూయా. అయితే దానియేలు దేవుని బిడ్డలారా ఇట్టి శాసనము రాజు చేత ముద్రింపబడింది, ఇట్టి శాసనము రాజు చేత దేవుని బిడ్డలారా సంతకము చేయబడిందన్న విషయము దానియేలు ఎరిగి ఉండి కూడా ప్రతి దినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేయట ఆయన మానలేదండి. ప్రతి దినము కూడా ముమ్మారు దానియేలు ప్రార్థన చేసినట్లు 10వ వచనములో మనకు కనబడుతుంది. అయితే ఈ విషయంలో రాజు యొద్దకు వెళ్ళి వారు తెలియజేసినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఒక ఆజ్ఞను వారు పెట్టారు. ఎవరైనా వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తే వారిని సింహాల బోన్లో పడవేయాలని. దానియేలును అట్టి రీతిగానే సింహాల బోనులో పడవేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా భక్తి కలిగిన వాడిగా ఉండుటను బట్టి ఆ రాత్రి అంతే సింహాల గృహలో పడవేసినప్పటికీ సింహములు ఏ హాని కలగకుండా దేవుడు దానియేలును కాపాడినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే అసూయ అనేది ఒక మంచి వ్యక్తిని చంపివేయాలనే దురాలోచన పుట్టించింది. అసూయ అనేది దేవుని బిడ్డలారా ఒక మనిషిని లేకుండా చేయాలనే ఒక దురాలోచన కలుగు చేసింది. దేవుని బిడ్డలారా అసూయ ప్రమాదకరమైనదని మనం చెప్పుకుంటూ ఉన్నాం.
మనకు యోసేపును చూచినా, ఒక ఇస్సాకును చూచినా, దేవుని బిడ్డలారా, ఒక దానియేలును చూచినా వారు అసూయ చేతనే శ్రమ పెట్టబడ్డారు. అసూయ చేతనే వారు శ్రమ పెట్టబడినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అసూయ చేతనే సిలువకు అప్పగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. కనుక దేవుని బిడ్డలారా, అసూయ ఎవరిలో ఉన్నా దాన్ని విడిచిపెట్టాలండి. లేకపోతే దేవుని బిడ్డలారా, అది ఎముకలకు కుళ్ళు అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనములో మనకు కనబడుతుందండి. దేవుని బిడ్డలారా, మత్సరము ఎముకలకు కుళ్ళు అని. మత్సరం అనగా అసూయ. దేవుని బిడ్డలారా, అసూయ ఎముకలకు కుళ్ళుగా మారిపోతుంది. అంటే ఎవరైతే అసూయ తత్వం కలిగి ఉంటారో వారు దినదినం కుళ్ళిపోతూనే ఉంటారు. వారు దినదినంతో కృంగిపోతూనే ఉంటారు. ఎవరి మీద అయితే వారు అసూయ పడుతున్నారు, వారికి హాని చేసినంత వరకు కూడా వారు కుళ్ళుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ మత్సరము ఎముకలకు కుళ్ళు అనే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, అసూయ అనేది అది శరీర సంబంధమైనది, అది ఆత్మీయత కలిగినది కాదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మీలో అసూయలు కలహములుంటే మీరు శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు. అది ఆత్మ సంబంధమైనది కాదు, అది శరీర సంబంధమైనది. ఏమిటండి? అసూయ, కలహము. అసూయతోనే కలహము ప్రారంభమవుతుంది దేవుని బిడ్డలారా. గనుక మీరు అసూయయు కలహమును కలిగి ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా మాట్లాడేవారు కారా. అంటే ఇప్పుడు అసూయ కలిగిన వారు దేవుని సంబంధులుగా ఉండగా వారు మనుష్య రీతిగా, అంటే వారు స్వభావం అనుసరించే మాట్లాడి వారి యొక్క బుద్ధిని బయట పెట్టుకుంటున్నారని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, చూడండి, మనం దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26లో మనం చూసినట్లయితే, ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము. అంటే ఒకరికొకరు అసూయ మీరు కలిగి ఉండొద్దు. పౌలు గారు చెప్తున్నారు, వృధాగా అతిశయపడొద్దు. అసూయ అనేది ఇతరుల కంటే నేనే గొప్పవాడని అని నిరూపించుకోవడానికి సమయం అంతా వృధాగా పాడు చేస్తూ ఉంటారు. వారికంటే నేనే గొప్ప అని నిరూపించుకున్నంత వరకు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు. గనుక దానివల్ల మీకు ప్రయోజనం లేదు. గనుక ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉండండి అని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గనుక ఈ అసూయ తత్వం ఎవరిలో ఉన్నా ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుని యొద్ద పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నము చేద్దాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే క్రీస్తులో మనం లేనప్పుడు, క్రీస్తు రక్తములో మనం కడగబడలేనప్పుడు మనలో ఒకవేళ అసూయ ఉండవచ్చు, కలహం ఉండవచ్చు, వివాదం ఉండవచ్చు. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా అవన్నీ కూడా తొలగించబడ్డాయి. గనక వాటికి మరలా మనం ఏమివ్వకూడదండి, చోటు అనేది ఇవ్వకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వం అందును అసూయ అందును కాలము గడుపుచు అసహ్యలమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అంటే మునుపు క్రీస్తును కలిగి లేనప్పుడు అసూయ చేత మనం ఎలా ఉన్నామంటండి, ఏమండి, అసహ్యములుగా ఉండి ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం. అసూయ ద్వేషాన్ని కలుగు చేస్తుంది. కనుక అసూయ చేత అసహ్యంగా ప్రవర్తిస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం క్రీస్తునందున్నాం. ఇప్పుడు క్రీస్తు మనల్ని పవిత్రపరిచారు. ఆయన రక్తము ద్వారా మనం కడగబడి ఉన్నాం. కనుక ఇక్కడ మరలా మన అసూయకు చోటు ఇవ్వద్దు అని ఇక్కడ దేవుని వాక్యంలో పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయములన్నీ నేను మీకు ఎందుకు తెలియజేస్తానంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు దావీదు మీద అసూయతత్వం కలిగి
దావీదు మీద విషపు చూపు నిలిపి ఇక దావీదును చంపాలనే ఒక దురాలోచన, దావీదును చంపాలనే ఒక చెడు ఆలోచన కలిగి ఉండినట్లు తర్వాత వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సౌలు యొక్క అసూయ తత్వం, ఏమండి, ఇతరులు పొగిడితే తట్టుకోలేనటువంటి తత్వం ఇప్పుడు దావీదును చంపాలనే ఏమంటే ఆలోచనలోకి వెళ్ళిపోయింది. అసూయ చూసారా దేవుని బిడ్డలారా, నరహత్య చేయిస్తుంది. అసూయ ఇతరులను బాధిస్తుంది. సౌలు అంతవరకు దావీదును ప్రేమించాడు, కానీ తనకంటే ఎక్కువగా దావీదును పొగుడుట, దావీదును గణపరచుట సౌలు తట్టుకోలేకపోతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలము గనక మనకంటే ఇతరులను గొప్ప చేస్తున్నప్పుడు ఏమో దేవుడు వారికి ఆ పేరునిచ్చారేమో, దేవుడు వారికి ఆ ప్రఖ్యాతను కలుగు చేశారేమో, ఆ మెప్పును దేవుడే ఇస్తున్నాడేమో అని మనము కలిసి వారితో దేవుని స్తుతించాలి తప్ప మనకంటే ఎక్కువగా ఎవరినైనా గొప్ప చేసినప్పుడు వారి యందు అసూయ పడే తత్వానికి మనం చోటిచ్చామా, ఇక అపవాది మనలోనికి ప్రవేశించి వారి కీడు చేయాలని దురాలోచన మనలోని తీసుకొని వస్తుందండి. గనుక దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, అసూయ తత్వానికి చోటు ఇవ్వద్దు. అసూయ నీ ప్రార్థన దేవుడు ఆలకించకుండా చేస్తుంది. అసూయ నువ్వు దేవుని నుండి దూరం అయ్యేటట్లు చేస్తుంది. దేవుని బిడ్డలారా, మిరియాము మోషే మీద అసూయ తత్వము కలిగి, మోషే అక్కే మిరియాము, దేవుడు మోషే చేతనే పలికించాడా, నా చేత పలికించలేదా, నీ చేత పలికించలేదా అని అహరోనుతో మాట్లాడి మోషే మీద విరోధంగా లేచింది. ఈ విషయము విన్నా దేవుడు దేవుని బిడ్డలారా మిరియామును కుష్ఠరోగంతో మొత్తినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అంటే అసూయ మొత్తబడేటట్లు చేస్తుంది, అసూయ దేవునికి దూరం అయిపోయేటట్లు చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో ఒకవేళ ఎవరిలోనైనా ఇటువంటి తత్వం ఉండినట్లయితే దాన్ని తొలగించుకుందాం. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు వినాలి, మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఎందుకంటే మనలో ఎవ్వరము గొప్పవారం కాదండి, మనందరినీ దేవుడు సమానంగా చేశారు. ఎవరు హెచ్చు కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టారు, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు, దేవుడు అందరి మీద తన సూర్యకాంతిని ఉదయింపజేస్తూ ఉన్నాడు, దేవుడు అందరి మీద వర్షమును కురిపిస్తూ ఉన్నారు, దేవుడు అందరికీ ఆహారం ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు కదా, మరి నీకెందుకు అసూయతత్వం? ఒకరిని ఒకలా చూడడం, ఒకరిని ఒకలా చూడడం, ఒకరు హెచ్చింపబడితే తట్టుకోలేనటువంటి తత్వం ఇది నీలో ఉంటే అది దేవుని ఆత్మకు సంబంధించినది కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలోనే 5:21 నుండి మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టము కానివి అక్కడ మనం చూసినట్లయితే దానిలో అసూయ కూడా మనకి కనబడుతూ ఉందండి. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవునికి ఇష్టము కాని వాటిలో మనం చూసినట్లయితే చూడండి 21లో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అసూయయు మత్తతులను అల్లరితో కూడిన ఆటపాటలను మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎవరిలో అయితే అసూయ తత్వం ఉంటుందో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరండి. వారికి దేవుని రాజ్యంలో స్థలము లేదు. దేవుని బిడ్డలారా, గనుక ఇంతగా ప్రయాసపడి ఇంతగా ప్రార్థిస్తున్న మనము దేవుని రాజ్యంలో ఉండాలనే కదా, దేవునితో శాశ్వతం జీవించాలనే కదా ప్రయాసపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రభువును గణపరుస్తున్నాం, కానుకలిస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇవన్నీ కూడా మనం దేవునితో పాటు ఉండాలనే కదా. ఈ యొక్క అసూయ తత్వము, ఈ కలహము, ఇవి దేవుని నుండి మనకు దూరము చేసి మనం దేవుని రాజ్యంకి వెళ్లకుండా చేసే ఈ అసూయ తత్వమునకు మనం చోటివ్వక దాన్ని విడిచిపెట్టాలని ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. రాజైన సౌలు ఈ అసూయ తత్వముతోనే దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు. విషపు చూపు అనేది వచ్చింది. నాట నుండి దావీదు మీద విషపు చూపు కలిగి దావీదు ఎక్కడ కనబడినా చంపాలనే ఆలోచనతోనే బ్రతికాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా.
గనుక సౌలు పూర్తిగా దూరం అయిపోయాడు దేవునికి. దావీదు దేవునికి సమీపస్తుడిగా చేయబడ్డాడు. ఎందుకంటే దావీదులో అసూయతత్వము లేదు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు, దావీదు మంచి ఆత్మీయత కలిగిన వాడు. గనుక దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలు నుండి దేవుని ఆత్మ దూరం అయిపోయింది. దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి సౌలు వంటి తత్వమునకు, అసూయ తత్వమునకు, విసపు చూపునకు మనం చోటివ్వక ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని కోరే దీనత్వమునకు, దేవుడు కోరే తగ్గింపునకు మనం చోటిచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమును, దీవెనను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును గడిచిన 3 వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం కూడా మరికొన్ని ఆత్మీయ విషయములను మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మిగతా విషయములను వచ్చే వారం మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా విని దేవుని వాక్యము నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఉపవాసి ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, నీకు వందనాలు. ఉపవాస ప్రార్థన కూడికలో ఎంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు అసూయతత్వము కలిగి తనకంటే దావీదుని మెచ్చుకున్నట్టు సహించలేక విసుపు చూపు కలిగి మీకు పూర్తిగా దూరం అయిపోయినట్లు దేవుని యొక్క అయ్యా ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవుడా, నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువానికి వందనాలు. మీకు ఇష్టము కానీ అసూయనకు ఎవ్వరూ చోటివ్వక ఇగో నన్ను దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి ప్రార్థించి అయ్యా మీ ద్వారా సమాధానం పొందుకునే కృపద ఇచ్చేయండి. మహోన్నతుడా, నీ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థనలు ఏకీపిస్తున్నా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు, రుణభారాల్లో ఉన్నారు, కుటుంబంలో నెమ్మది లేక సమాధానము లేకున్నారు. అట్టి కుటుంబములకు నెమ్మది, సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా రక్షణ లేని కుటుంబములకు రక్షణ దయచేయండి. మీ రక్షణే అయ్యా సంరక్షణగా తోడుగా ఉంటుందని ఎరిగే హృదయాలు అయ్యా ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధుడా, అప్పులతో ఉన్నవారికి విడుదల దయచేయండి. సమస్యల్లో ఉన్నవారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి మీ సహాయము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో సమాధానము లేని వారికి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎవరైనా ఈ సమయంలో బలహీనులుగా అనారోగ్యంతో ఉండి ఈ ప్రార్థనలో ఏకీపించినట్లయితే మీ గాయపడిన నష్టం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీ స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. ఎట్టి బలహీనతతో బాధపడినా, ఎటువంటి అనారోగ్యముతో పీడింపబడుతున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, స్థానిక మా సంఘ కుటుంబములందరిపై మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నీకు వందనాలు. హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. వారి అక్కర్లు తీర్చండి. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు నామములో సఫలమగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ కార్యములు జరిగించండి నాయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా ఆత్మీయులను, మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి. వారి కుటుంబంలో ఉన్న యవన బిడ్డల జీవితాలు ఆశీర్వదించండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహాలు కాని యవన బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి అయ్యా. ఇక సంతానము లేని బిడ్డలకు చక్కటి సంతానమును మీరు దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా.
తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా సేవకుల కుటుంబాలను, వారి సంఘములను, వారి పరిచయాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అక్కర్లన్నింటినీ తీర్చండి అయ్యా దైవజనుల కుటుంబాలను మరి ఎక్కువగా దీవించండి. నీ పరిచర్యలో బలంగా వాడబడినట్లు సహాయం చేయండి. తండ్రి మీకు వందనాలు. మా దేశము చుట్టూ నీ కాపుదలు ఉంచండి. దేశ సరిహద్దులను మీరు దీవించండి. ప్రభువా సమాధానకరమైన పరిస్థితులు మా దేశ సరిహద్దుల్లో మీరు దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది, సమాధానం కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. అలాగే మా దేశంలో సమృద్ధైన ఆహారం ఉంచండి. దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి పరిపాలన మా దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశంలో ఎంతోమంది యువత నశించిపోతున్నారు, వ్యసనములకు గురైపోయి ఇగోనైనా పాపమునకు బానిసలై వారి కాలానికి ముందే మరణిస్తూ ఉన్నారు. అట్టి యవనిస్తులను మీరు రక్షించండి ప్రభువా, మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. యవని బిడ్డలకు రక్షణ కలుగు చేయి ప్రభువా, నీకు వందనాలు. అలాగే పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా సంఘాన్ని దీవించండి, మా పరిచర్యను దీవించండి. మా పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా మీ సేవలో పరిచర్యలో వాడబడినట్లు మమ్మల్ని అందరినీ వాడుకొని మీ నామమునకై మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థనలో ఇంతవరకు ఎంతమంది అయితే ఏకీభించి ఉన్నారో వారందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.